రాజుగారు ఎవరికి తెలియకుండా తన మనవనికి చిన్న గజ్జె తీసుకొస్తాడు. ఈలోపు అలా చిన్న బహుమతి నాన్న అని చెప్పేసి అహల్య కొడుకు ఆ చేతికి గజ్జె ఇవ్వడానికి అలా వెళ్తూ ఉంటాడు, అంటే చేతిలో పెట్టడానికి. ఈలోపు అహల్య లోపలికి వస్తుంది. అహల్యను చూసి కాస్త కంగారు పడిపోతాడు. ఏంటి మావయ్య, ఇక ఏం చేస్తున్నా నా కొడుకుతో ఆడుకుంటున్నావా? ఇందాక నువ్వు హాల్లో ఇక నా కొడుకును ఎత్తుకోవాలని చెప్పేసి ప్రయత్నించావు, కానీ కుదరలేదు కదా. ఇప్పుడు ఎత్తుకో మావయ్య, నీ తనివి నీరా అని చెప్పేసి అహల్య ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక అలా ఎత్తుకున్న తర్వాత అదే సమయానికి భానుమతి గదిలోకి వస్తుంది. ఏం చేస్తున్నాడు అన్నట్టుగా తన మునిమనుడు. ఇక అదే సమయానికి రాజుగారి చేతిలో అహల్య కొడుకుంటాడు కదా. ఏంటి వీడెత్తుకు ఉన్నాడేంటి, నా ఇంటి వారసుని? ఏంట్రా అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అబ్బే ఏ లేదమ్మా, బాబు ఏడుస్తున్నాడని ఎత్తుకున్నాను. పనివాడివి, ఆఫ్టర్ ఆల్ పనివాడివి నువ్వు నా మునిమనవని ఎత్తుకోవడమా అని వెంటనే చేతిలో ఉన్న బాబును లాక్కేసుకుంటుంది. ఇంకొకసారి నా మునిమనవని టచ్ చేసావనుకో మర్యాద తగ్గదురా, వెళ్ళిపోరా అని గదిరిచి పెట్టుతుండగా, ఏంటి ఎందుకలా అంటున్నారండి? పాపం ఎత్తుకుంటే ఏమవుతుంది? అయినా ఇప్పుడు బాబును ముట్టుకున్నంత మాత్రాన ఏం జరగదు కదా అనే విధంగా భానుమతికి ఎదురు సమాధానం చెప్పేసరికి కోపంగా మండిపడుతూ ఉంటుంది అహల్య మీద. ఏం చూస్తున్నావురా, బెల్లం కొట్టిన రాయిలా, వెళ్ళరా అని రాజుగారినేసరికి బాధతో కాస్త వెళ్తాడు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా పనివాడ ముంగట పరువు తీసినట్టుగా మాట్లాడుతున్నావు. ఇందాక హాల్లో కూడా అలాగే మాట్లాడావు. ఇప్పుడు వాడొచ్చి నా మునిమనోని ఎత్తుకున్నాడే కాకుండా వానికి వత్తోసు పలుకుతున్నావేంటి? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను విను. నువ్వు నీ బిడ్డని కనిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను. ఇక బిడ్డని కన్నాను. ఇక చెప్పిన మాట గతంలోకి పోతుందనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో పోదు. ఎందుకంటే నువ్వు అగ్రిమెంట్ ప్రకారం ఇంట్లో నుంచి వెళ్ళాల్సిందే. బిడ్డను కనించి వెళ్ళిపోతానని చెప్పేసి నువ్వు మాట ఇచ్చావు, మాట కాదు అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టావు. అందుకనే నువ్వు ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపోవే అని భానుమతి ఈ విధంగా గొడవ పడుతూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకొని, ఇందాక కూడా బారసాల గురించి మాట్లాడారు కదా, ఈ బారసాల నా కొడుకు జరిగిన తర్వాత తక్షణమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండి, దయచేసి అర్థం చేసుకోండి బామ్మగారు అని చెప్పేసి అంటుండగా, ఏంటే ఇప్పుడు బారసాలని చెప్పేసి వంక పెట్టుకొని ఏకంగా ఇక్కడే తిష్ట వేయాలని చెప్పేసి అనుకుంటున్నావా? లేదండి, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంట్లో ఉండను, నా కొడుకుది బారసాల చూసుకొని వెళ్ళిపోతానండి అని ఈ విధంగా అంటుండగా ఇవన్నీ రాజుగారు వింటారు. ఇక ఈ అమ్మ ఎవరిని చూస్తుంటే ఖచ్చితంగా ఇక అహల్యను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ విషయం చూస్తూ ఉండద్దు. గౌతమ్ బాబుకు ఎలాగైనా విషయం చెప్పి అహల్యమ్మ వెళ్లకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి రాజుగారు అనుకుంటాడు. చెప్తున్నాను, బారసాల అయిపోయిన తెల్లారి నువ్వు కనిపించకూడదు. కనిపిస్తే ఇక నేనేం చేస్తానో కూడా నాకే తెలియదే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంక గౌతమ్ హాస్పిటల్కి వెళ్తాడు. లోపు వెంటనే గౌతమ్ ఫ్రెండ్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఏంటిరా నీ మనసులో మాట అహల్యకు చెప్పావా అని అంటుండగా, ఇంకెక్కడరా చెప్పలేదు. ఇంకేంట్రా ఇంకెంత రోజులు ఆలస్యం చేస్తూ ఉంటావు? తనని ప్రేమించే విషయం ఇప్పుడు చెప్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా అంటుండగా హాస్పిటల్ దగ్గరికి ఇక అతిథి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఇక ప్రేమ విషయం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అదే సమయానికి అతిథి ఎలా ఆలోచిస్తుందంటే, గౌతమ్ మనసులో నేనున్నాను, కాకపోతే కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, తన మనసులో నేనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు వీడిలా అడుగుతున్నాడు అని ఈ విధంగా అపోహగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇకనైనా నువ్వు ఆలోచించి ఎలాగైనా నీ మనసులో మాట చెప్పరా, దానికోసమే ఎదురు చూస్తానురా. కాకపోతే తనని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా, అంటే గౌతమ్ నన్నే ఇబ్బంది పెడుతున్నాడు కదా, అంటే అతని మనసులో నేనే ఉన్నానన్నమాట, అహల్య లేదన్నమాట. ఇక చాలు, ఈ ఖచ్చితంగా గౌతమ్ నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అహల్య మీద ఏ ప్రేమ లేనట్టుగా ఈ మాటల్లో అర్థమైందని అపార్థం చేసుకొని సంతోషంగా వెళ్ళిపోతుంది ఇక అతిథి అక్కడి నుంచి. మరోవైపు ఇక ఏముందిరా, నా మనసులో ప్రేమ అని చెప్పానంటే బారసాల ఉంది కదా, బారసాల అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నా మనసులో ప్రేమను అహల్యకు చెప్తానురా. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈ విషయం ఆపను.
అదేరా, అందుకే చెప్తున్నాను, నీ మనసులో ప్రేమని చెప్తే అప్పుడైనా తనకు అర్థమవుతుంది కదరా అని అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక 2 రోజుల తర్వాత బారసాల స్టార్ట్ అయిపోయిన తర్వాత వెంటనే చుట్టాలు పక్కల అందరినీ పిలుస్తాడు అర్జున్ ప్రసాద్. ఇంట్లో హడావిడి, సంతోషం, ఇక కాస్త బాధ. అదే సమయానికి రాజుగారు ఎలాగైనా గౌతమ్కి విషయం చెప్పాలని ఆలోచన. బాబుకు కొత్త చొక్కా ప్రతి ఒక్కటి ఒక వేలల్లో తీసుకొని గౌతమ్ వస్తాడు బట్టలు. ఈలోపు వెంటనే ఆ బట్టలు చూసి అహల్య గారు, ఇంత పెద్ద కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకొచ్చారండి? వీడెవడు? నా కొడుకు ఇది ఇంకా తక్కువనే, వాడు పెరుగుతూ ఉంటే ఇంకా ఇలాంటివి బోలెడు తేవాలి అహల్య. ఇదిగో నీకు ఒక గిఫ్ట్. ఏంటండి? చీర. అయ్యో, నాకు బోలెడు చీరలు ఉన్నాయి కదా. చెప్పాను కదా, బారసాల నా కొడుకుది. అదే ఇప్పుడు నా భార్య కూడా చక్కగా కనిపించాలి కదా. ఈ చీర తీసుకొని చీర ఇస్తాడు. తన కొడుక్కి ఇక డ్రెస్సులు తీసుకొస్తాడు. సరే, తెల్లారితే బారసాల, నువ్వు పడుకోవాలి. నిద్ర లేకపోతే డిస్టర్బ్ అవుతావు. మళ్ళీ బాబుకు పాలు పట్టి ఇవ్వడం, నిద్ర ఉండదు కదా. నువ్వు పడుకో, నేను బాబుని చూసుకుంటూ ఉంటా. అయ్యో గౌతమ్ గారు, మీరు ఎంతసేపు కూర్చుంటారు? బాబుని నేను చూసుకుంటాను, పడుకోండి. అహల్య గారు, బాబు పడుకుంటాడు, మీరు పడుకోండి. మళ్ళీ పొద్దున్నే పని ఉంటుంది కదా. మీరు బాబుని పట్టుకోవడం, మళ్ళీ గెస్టులు అందరు రావడం, నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం అనిపేది అని అంటుండగా, నీలాంటి అదృష్ట భర్తను నేను దూరం చేసుకొని ఎలా దూరంగా వెళ్ళగలుగుతా? అసలు బ్రతకగలుగుతానా? మీ ఇద్దరిని ఈ కన్ను ఆ కన్ను అనుకున్నా, ఏ కన్ను పొడుచుకోమన్నా పొడుచుకోలేని పరిస్థితిలో ఉన్నాను. వద్దు గౌతమ్ గారు, ఇలా మిమ్మల్ని దగ్గర చేసుకొని మీరు నా మీద ప్రేమ పెంచుకొని ఆ తర్వాత దూరం అయితే నేను బ్రతకలేనండి అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అహల్య అలా బాధతో పడుకుంటుంది. తెల్లారితే బారసాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఇక అందరూ వస్తూ ఉంటారు. అదే సమయానికి ఇక అటు నుంచి శ్రావ్య కుటుంబం కూడా, అతిథి, యామిని అందరూ వస్తారు. ఇక అతిథి మాత్రం మనసులో అనుకుంటుంది, వీడు ఖచ్చితంగా వాని ప్రేమ నా గురించి అన్నట్టుగా చెప్పాడు కదా, ఎలాగైనా సరే వాడిని ఖచ్చితంగా అడిగేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక గౌతమ్ హడావిడిలో ఉంటాడు. గౌతమ్, నీతో మాట్లాడాలి. ఏంటి? ఏం మాట్లాడతావు? ఏంటా? నా మీద ప్రేమ ఎంత ఉందో తెలుసుకున్నానురా. ఏం మాట్లాడుతున్నావు? అవునరా, ఒక నిమిషం ఆగుతావు కదా, చెప్తాను. ఏంటా? నా మీద ఎంత ప్రేమ ఉందో ఆల్రెడీ నీ మాటలో విన్నానురా. పిచ్చి గాని పట్టిందా? నీ మీద ప్రేమ ఉండడం ఏంటి? నిన్న నువ్వు హాస్పిటల్లో చెప్తున్నావు ప్రేమ గురించి. నా మీద ప్రేమనే కదా. అయ్యో, నువ్వు అలా అపార్థం చేసుకున్నావా? నీ మీద ప్రేమ కాదు, అహల్య మీద ప్రేమ. అహల్యను ఎలా ప్రపోజ్ చేసి సంతోషపెట్టాలనుకుంటున్నా. వాట్ యు మీన్? అహల్య మీద ప్రపోజ్ చేయడం ఏంటి? కొత్తగా చేస్తున్నావా? లేదు, మళ్ళీ చేసుకుంటాం, మళ్ళీ ప్రేమించుకుంటాం. అవసరం అంటే 10 సార్లు ఐ లవ్ యూ చెప్పుకుంటాం. నీకైనా అవసరమా? అయినా లేని అన్నీ కలిపి వేసుకొని ఏదో ఊహించుకోవడం అది నీ పొరపాటు. చెప్పాను కదా అహల్య నా ప్రాణం. అతిథి అర్థం చేసుకుంటే అర్థం చేసుకో, లేకుంటే ఇక నిన్ను నేను మార్చలేను అని కోపంగా వెళ్ళిపోతాడు గౌతమ్.